ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చేస్తారంటే మన అనంతపూర్ రైల్వే స్టేషన్ ని డెవలప్ చేస్తున్నారు. అక్కడ డెవలప్మెంట్ ని చూస్తారు. అలానే అనంతపూర్ నుంచి నేను కాచిగూడ ఏ ట్రైన్ లో వచ్చానో చూస్తారు. సో ఇంక లేట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన అనంతపూర్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి చేంజెస్ జరిగాయి, ఇంకా ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ ఏ రైలు అవుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా మీకు ఇక్కడ మనకి కొత్తగా లిఫ్ట్ కూడా కడుతున్నారు, ఆ లిఫ్ట్ కూడా చూపిస్తాను. అలానే మీకు అనంతపూర్ రైల్వే స్టేషన్ మొత్తాన్ని చూపిస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే అనంతపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ అనంతపూర్ రైల్వే స్టేషన్ గుంతకల్ బెంగళూరు సెక్షన్ లో ఉంటుంది. ఈ గుంతకల్ బెంగళూరు సెక్షన్ అనేది 1892-93 మధ్య ఓపెన్ చేశారనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ రైల్వే స్టేషన్ ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో ఈ వీడియో మొత్తం చూస్తాం. మీరు ఇప్పుడు చూస్తున్నదే మన అనంతపురం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మనకి ప్రతి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లో మనం ఏ రైల్వే స్టేషన్కి వచ్చాం అనేది బోర్డు అయితే ఉంటుంది. ఆ బోర్డుని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో చూద్దాం. ఈ రైల్వే స్టేషన్ కి మనకి మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఈ 4 ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర లిఫ్ట్స్ కూడా కడుతున్నారు, అది కూడా మనం అయితే చూడొచ్చు. అలానే ఈ రైల్వే స్టేషన్ లో చాలా చేంజెస్ అయితే అవుతున్నాయి. ఆ చేంజెస్ కూడా మనం ముందుకెళ్ళైతే చూద్దాం. ఈ రైల్వే స్టేషన్ కి 2 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి రంగస్వామి నగర్ వైపు, ఇంకొకటి కమలానగర్ వైపు. అలానే ఈ రైల్వే స్టేషన్ నుంచి అనంతపూర్ బస్ స్టాండ్ కి దాదాపుగా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనం నడుచుకుంటూ కూడా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కూడా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ మనకి కమలానగర్ వైపు ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ చేంజెస్ అవడం వల్ల మనకి అక్కడ పెద్దగా షాప్స్ ఏం కనిపించట్లేదు. కానీ ఇక్కడ టీ స్టాల్ తో పాటు మనకి డైలీ నీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇది మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 4. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు కూడా వెళ్ళి మనమైతే అటువైపు ఉన్నాయో చూద్దాం. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి బయటికి వెళ్తే టువర్డ్స్ రైల్వే స్టేషన్ నుంచి మన బస్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక ట్రైన్ అయితే వస్తుంది. అది గూడ్స్ రైలు. గూడ్స్ ఎన్ని వెళ్తే మనకు తెలియదు, కానీ ఎక్కువగా ఇటు నుంచి దాదాపుగా 20-30 రైలు వెళ్తూ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ట్రైన్ కూడా 2-3 నిమిషాల వరకు ఆగుతుంది. ఇక్కడ నుంచి మనం బెంగళూరు వెళ్ళొచ్చు, అలానే హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఇంకా మన విజయవాడ కూడా వెళ్ళొచ్చు. ఈ అనంతపూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఆ 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, ఒకటి కర్నూలు, రెండోది కడప. కర్నూలు వచ్చేసి 160 కిలోమీటర్లు, కడప వచ్చేసి 170 కిలోమీటర్లు. అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మన బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది కదా, కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఆ కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 190 కిలోమీటర్లు. మీరు అనంతపూర్ నుంచి వైజాగ్ రావాలనుకుంటే ట్రైన్ లో రావచ్చు, లేదా ఫ్లైట్ లో రావచ్చు. ఫ్లైట్ లో రావాలనుకుంటే మాత్రం మీరు కర్నూలు వెళ్ళాలి, లేదా కడప వెళ్ళాలి. ఇంకా మీకు తక్కువలో ఫ్లైట్ టికెట్ రావాలనుకుంటే బెంగళూరు వెళ్ళాలి. మీకు దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్స్ అయితే ఇవి అనంతపూర్ రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడు అనంతపూర్ రైల్వే స్టేషన్ లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పాత బిల్డింగ్స్ అని పడగొట్టి కొత్త బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. ఇక్కడ మీకు రైట్ లో వర్క్ అయితే అవుతుంది. మన రైట్ లో ఇప్పుడు ఇంకా మీకు లిఫ్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ లిఫ్ట్ వర్క్ కూడా చూపిస్తాను. మొత్తం మనకి ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం 4th నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం. ఇక్కడ చాలా మంది అక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ వెళ్ళడానికి అక్కడ స్టెప్స్ ఎక్కకుండా లేదా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లకుండా అలా కింద నుంచి వెళ్తున్నారు. అలా వెళ్ళడం చాలా రిస్కీ. సో అలా వెళ్లకుండా మీరు లిఫ్ట్ పెట్టిన తర్వాత లిఫ్ట్ లో వెళ్ళడం బెటర్, లేదా అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ నుంచి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే సడన్ గా రైలు వచ్చిందంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇంకా ఇటువైపు చూసుకుంటే మనకి పాత బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ కూడా అప్డేట్ చేస్తారు. ఈ బిల్డింగ్స్ కూడా అప్డేట్ అయ్యాయంటే రైల్వే స్టేషన్ కి ఒక కొత్త లుక్ అయితే వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ బిల్డింగ్స్ కూడా డెవలప్ చేస్తారు. ఆ తర్వాత మనకి మొత్తం రైల్వే స్టేషన్ కి కొత్త లుక్ అయితే వస్తుంది. ఇంకా మనమైతే ఆ పైకి వెళ్ళి బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. మీరు చూస్తున్నారు కదా, మీకైతే కరెక్ట్గా 4 ట్రాక్లు కనిపిస్తాయి. ఇందులో ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3, ప్లాట్ఫామ్ నెంబర్ 4,
ఈ 4 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకి అనౌన్స్మెంట్ వస్తుంది ఏ ట్రైన్ ఎక్కడికి వస్తుంది అనేది. మేము ట్రావెల్ చేసేటప్పుడు మాకు ఆన్లైన్లో చూపించింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి మా ట్రైన్ వస్తుందని చెప్పి, కానీ అనౌన్స్మెంట్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చింది. సో ఒక్కసారి మీరు అనౌన్స్మెంట్ విన్న తర్వాత మీరు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో డిసైడ్ అవ్వండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి లిఫ్ట్ కన్సిడర్ అవుతున్నాయి. మొత్తం 3 లిఫ్ట్లు అయితే ఉన్నాయి. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 4కి వెళ్ళడానికి, అలానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 3-2కి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్ నెంబర్ 4 వైపు లిఫ్ట్ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందో. ఇక్కడ మనకి లిఫ్ట్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇంకా అలానే ప్లాట్ఫామ్ నెంబర్ 2-3కి కూడా లిఫ్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు కూడా లిఫ్ట్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే. 4 వైపు ఇంకా అవ్వాలి. అండ్ ఇంకా మనం 3 వైపు కూడా చూసాం కదా, 3 and 2 వైపు ఇదిగోండి ఇక్కడ కూడా లిఫ్ట్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 తర్వాత ఇటువైపు రైట్ సైడ్లో కనిపించేవి 3, 4 అవి కూడా నేను మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసేవైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2 లెఫ్ట్లో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఒక కొత్త బిల్డింగ్ కనిపిస్తుంది. అది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా మనమైతే కిందకి వెళ్ళి అక్కడ ఉన్న ప్లాట్ఫామ్స్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1, 2 చూసారు కదా, ఇది 3, 4 4th ప్లాట్ఫామ్ వైపే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అలానే మన జాతీయ జెండాని మీకు వీడియో స్టార్టింగ్ లో చూపించే కదా, మన జాతీయ జెండా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 4 వైపే ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ ఎంతలో ఉన్నా అనేది మీకు ఇంకా క్లియర్ గా ప్లాట్ఫామ్ నెంబర్ కనిపించాలంటే అక్కడ మనకి నంబర్స్ కూడా ఉంటాయి. అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా 2 అని చెప్పి, అది ప్లాట్ఫామ్ నెంబర్ 2. అండ్ ఇలా మనం కొంచెం ముందుకొచ్చి ఇటు చూసామంటే ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత అనేది. ఇంకా మనకి అలాంటి బోర్డు కూడా ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని చెప్పి. అదిగోండి మీకు కనిపిస్తుంది చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని చెప్పి ఆ బోర్డు అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ ద్వారా బోర్డు అయితే కనిపించదు, ఎందుకంటే అది వర్క్ అవడం వల్ల తీసేసినట్టు ఉన్నారు. ఇంకా పైన బ్రిడ్జ్ అయితే ఉంది. కొంతమంది బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నారు, కొంతమంది అయితే ఈ రైలు పట్టాలను దాటుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్ళడం మంచి అయితే కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి మైసూర్ నుంచి జైపూర్ వరకు వెళ్తుంది. కర్ణాటకలో మైసూర్ స్టార్ట్ అయ్యి రాజస్థాన్ లో జైపూర్ వరకు వెళ్తుంది. అలానే ఈ ట్రైన్ అనంతపూర్లో స్టాప్ ఉంది. అనంతపూర్లో నేనైతే ఈ ట్రైన్ ఎక్కి ఎగ్జాక్ట్ గా కాచిగూడ వరకు వెళ్తాను. అంశుమన్ బ్రో వచ్చేసి ఎగ్జాక్ట్ గా నాగపూర్ వరకు వెళ్తారు. ఈ ట్రైన్ జైపూర్ వరకు వెళ్తుంది కాబట్టి మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. యాక్చువల్ గా ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి రావాలి, కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ ట్రైన్ రావడం అండ్ నేను ఈ ట్రైన్ ఎక్కడానికి కొంచెం అయితే కష్టపడ్డాను, ఎందుకంటే మా బర్త్ వచ్చేసి స్టార్టింగ్ లో ఉంది. అండ్ మళ్ళీ మనమైతే ఎంట్రన్స్ లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళి ఎక్కేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి నేను ఏదో ఒక దాంట్లో ఎక్కేద్దాం అని చెప్పి ఎక్కేసాను. ఎక్కిన తర్వాత ఏమైందంటే నేను నా బెర్త్ ఎక్కడో వెతుక్కుంటూ వెళ్తున్నాను కోచ్లోకి. సో అప్పుడు టీటీ ఏమో అంశుమన్ బ్రోని అడుగుతున్నారు మీ టికెట్ అని చెప్పేసి. అండ్ మనం రాలేదని చెప్పేసి అక్కడ ఎంటర్ చేస్తున్నారు రావాలని చెప్పేసి. ఆ లోపు అంశుమన్ బ్రో చెప్తున్నారు అనమాట వచ్చారని చెప్పేసి. ఎక్కడున్నాడంటే ఇంకా నువ్వు వెనకాతలో ఉన్నాడంటే అతను తిరిగారు. ఓకేనా మీరేనా అని చెప్పేసి తను టెక్ చేసుకుని వెళ్ళిపోయారు. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అయితే ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన అనంతపూర్ రైల్వే స్టేషన్. ఇంకా ఈ రైల్వే స్టేషన్ కి కోడ్ వచ్చేసి ATP. మీరు ఎప్పుడన్నా ట్రైన్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ATP అని సెర్చ్ చేస్తే అనంతపూర్ వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్లీ మీకు చూపిస్తున్నా కదా, ఇది అనంతపూర్ బోర్డు, అనంతపూర్ రైల్వే స్టేషన్ దగ్గర. ఆ వెనకాతలే మనకి బిల్డింగ్స్ కాస్త కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మనం ఇంకా అనంతపూర్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. మరి ఫ్రెండ్స్ ఫైనల్లీ మీకైతే చూపించాను మన అనంతపూర్ రైల్వే స్టేషన్, ఇక్కడ ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనేది. ఈ వీడియో మీకు చూడకముందు కొన్ని వీడియోస్ చూస్తూ ఉండొచ్చు, లేకపోతే ప్రజెంట్ మీరు చూస్తూ ఉండొచ్చు, అంటే లైక్ అప్కమింగ్ వీడియోస్ అయి ఉండొచ్చు. మ్యాక్స్ మరి ఈ వీడియో వచ్చేసరికి ఆ వీడియోస్ వస్తారో మనకు తెలీదు, అందుకే చెప్తున్నా. మనకి అప్కమింగ్ వీడియోస్ ఏముంటాయంటే మన చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే ఒకటి, తర్వాత మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో కొన్ని ప్యాకేజ్ చూపిస్తాను. ఇంకా మీకు మన నేషనల్ హైవే 44 ఉంది కదా, అది చూపిస్తాను. నేషనల్ హైవే 42 అది కూడా చూపిస్తాను. సో మరి మొత్తాన్ని చూసేయండి, మీకే అర్థమవుతుంది మనం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం అనేది. సో ఇంకా మనమైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.